చుట్టూ పచ్చని ప్రకృతి, ఆహ్లాదపరిచే వాతావరణం, అబ్బురపరిచే కొండల ఆకృతులు, మధ్యలో జలపాత సవ్వడులు, పర్యాటక ప్రియుల్ని కట్టిపడేసే సోయగాలు. వీటన్నింటికీ నెలవు కిన్నెరసాని ప్రాజెక్ట్. ఆహ్లాదభరితమైన వాతావరణానికి కిన్నెరసాని అభయారణ్యం పెట్టింది పేరు. అటువంటి కిన్నెరసాని ప్రాజెక్ట్ గత కొన్నేళ్లుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటోంది. ప్రస్తుతం ప్రభుత్వం కిన్నెరసాని పర్యాటక అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొండ కోణల మధ్య కిన్నెరసాని ప్రాజెక్టును 1966వ సంవత్సరంలో నిర్మించారు. అప్పట్లో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ నీటి అవసరాలను తీర్చిదిద్దేందుకు ఈ ప్రాజెక్టును రూపొందించారు. ప్రాజెక్టులో 13 గేట్లతో పాటు రిజర్వాయర్ నిర్మాణం ద్వారా నీటి నిల్వకు, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడేలా నిర్మించారు. దాదాపు 635 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో కిన్నెరసాని ప్రాజెక్టు విస్తరించి ఉంది. పాల్వంచ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవిలో ప్రాజెక్టు ఏర్పాటైంది.